రాజశేఖర్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. రాజశేఖర్ గారు సార్ సంగప్ప గారు కరెక్ట్ గా చెప్పినారు సార్. విషయం అయితే ఈ వదంతుల కారణంగానే బాగా పానిక్ అయిపోయింది సార్. తను చెప్పినట్టుగా లేదు అని ఇప్పుడు మీరు యూరియా అనగానే రేపటి నుంచే యూరియా లైన్ కట్టినట్టుగా పెట్రోల్ లేదనగానే పెట్రోల్ లైన్ కట్టి ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి సార్. ఇది తను చెప్పిన విషయం చాలా బాగా చెప్పినారు. బట్ ఇది కూడా సార్ అసలు విషయమే కాదు. నేను అనేది ఏంటంటే కొందరు అధికారులు పెట్రోలియం కంపెనీ మీరు లైన్ కట్టడంటే మాకు గుర్తొచ్చింది. నేను సంగప్ప గారు ఇంతకుముందు ఛానల్లో కలిసి పనిచేసినప్పుడు ఉప్పు అయిపోయిందంటే రాత్రిపూట మన పాత బస్తీలో మొత్తం ఉప్పు కోసం అర్ధరాత్రి లైన్ కట్టారు. అంటే జనాలు ఎట్లా ఉంటారంటే ఇక్కడ ఒక చాలా మంది జాగ్రత్త వినాలి. అది నిజంగా జరిగింది, ఇప్పుడు కాదు. 6 years బ్యాక్ పాత బస్తీలో ఉప్పు అయిపోయిందని ఎవరో చెప్తే గనక రాత్రి ఉప్పు దుకాణంలోకి వెళ్లి బస్తాలు లూటీ చేశారు పాత బస్తీలో. ఒకరు రాశారు కామెంట్, మన దేశంలో ఏంటంటే మారుతున్న కాలానికి ప్రపంచంలో ఏం జరుగుతుంది కరెక్ట్ గా తెలుసుకునే వ్యవస్థలు ఉన్నా ఏమీ తెలియని ఒకడు బావిలో దుంకంటే మిగతా వాళ్ళందరూ పోయి రెడీ ఉండి బావిలో దుంకుతారట. సో ఆ ఉప్పు సంగతి కూడా, ఎందుకంటే ఉప్పు అయిపోవడం ఉంటది ఎక్కడన్నా, సముద్రంలో ఉన్నంత కాలం ఉప్పు ఉత్పత్తి అవుతుంది కదా. ఉప్పు అయిపోవడం ఉంటుందా? సముద్రం నుంచి సాల్ట్ వాటర్ వస్తుంది కదా, దానికి కొరత అంటూ ఉండదు కదా. ఆ కామన్ సెన్స్ కూడా ఆలోచించకుండా ఉప్పు అయిపోయిందంటే హైదరాబాద్ లో జరిగింది ఇది 6 సంవత్సరాల క్రితం. ఏ ఏరియా? బేగం బజార్ లో రాత్రిపూట ఉప్పు అయిపోయిందని చెప్పి అందరు లైన్ కట్టి ఎంతకని ఉప్పు తినడం ఎంత మా అంటే ఒక నెలకు ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు తింటారు. బస్తాలు తీసుకొచ్చుకున్నారు. ఇంకొకటి ఈ మధ్యలో లోపలేస్తారు కానీ ఉప్పు ప్యాకెట్లు అన్ని కూడా సంచులు రోడ్డు మీద అంటే షాప్ బయటే పెట్టేవాళ్ళు. దానికి సీల్ ఉండదు, దాన్ని ఎవరు ఎత్తుకోవాలని బయటే పెట్టేవాళ్ళు. అవి ఎత్తుకుపోయినారు అప్పుడు. నేను ఇంకోటి చెప్తున్నా, రాజశేఖర్ అన్నతో నాకు ఐడియా ఉంది. నాకు నేను V6 లో అంటే వేరే ఛానల్ ఉన్నప్పుడు రాజశేఖర్ ఈ సమస్య ఈ రోజు కాదు, కొన్ని సంవత్సరాల కింద మీరందరితో నేను ఆటోనగర్ దగ్గర ఎక్కడ మీ అందరు 10 మంది ఉంటే మనం కలిసినాం, ఇంతకుముందు కలిసినాం మనం. ఈ క్రెడిట్ ఇస్తుంటే ఆ రోజు కూడా సేమ్ మీరందరూ సమ్మెపోతాను బెదిరించారు. క్రెడిట్ అప్పుడు ఆపే ప్రయత్నం చేసిన కంపెనీలు. ఇది అప్పుడు కూడా జరిగింది. ఇది సడన్ గా వచ్చినటువంటి సమస్య కాదు. ఇది చాలా చిన్న విషయము సంగప్ప గారు. ఇది యాక్చువల్ గా దీనికి నా విన్నపం ఒకటే, దీనికి కారణమైన బాధ్యులైన అధికారుల బాధ్యతని అసలు ప్రభుత్వం తరఫున దీని మీద తగి చర్యలు తీసుకోవాలి. చిన్న విషయాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్లి ప్యానిక్ చేసినట్టు ఎక్కడ అయిపోయిందంటే నో స్టాక్ బోర్డ్ ఎవరికైతే వాళ్ళకి కరెక్ట్ గా ప్రాంప్ట్ గా లేని వాళ్ళకి 100% కంపెనీలు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటన వచ్చింది కొద్దిసేపటి క్రితమే.